ఏపీ అసెంబ్లీ 3వ రోజు సమావేశాల్లో పలు కీలక బిల్లులకు ఆమోదం లభించింది. విశాఖలో డేటా సెంటర్ల విషయంలో జరుగుతున్న ప్రచారంపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. గత ప్రభుత్వంలో జరిగిన గ్రూప్ 1 నియామకాల అవకతవకలని అసెంబ్లీ వేదికగా ప్రస్తావించారు సీఎం చంద్రబాబు. వైసీపీ హయాంలో జరిగిన గ్రూప్ 1 నియామకాలు పెద్ద స్కామ్ అంటూ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు సీఎం చంద్రబాబు. ఆ సమయంలో కోర్టుకు తప్పుడు పత్రాలు, స్టేట్మెంట్లు ఇచ్చారని ఆరోపించారు. అసెంబ్లీలో గ్రూప్ 1 పై ఆయన ప్రెజెంటేషన్ ఇచ్చారు. హాయ్లాండ్ లో అక్రమంగా పేపర్ల ఇవాల్యుయేషన్ చేశారని, ఇది అత్యంత దారుణమన్నారు. ఈ స్కామ్ పై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామన్నారు. ఇంతవరకు నా జీవితంలో ఎప్పుడు చూడలేదు. ఇది పెద్ద స్కామ్, అతి పెద్ద ఇర్రెగ్యులారిటీ, మామూలు ఇర్రెగ్యులారిటీ కాదు, బరి తెగించిన ఇర్రెగ్యులారిటీ. అయితే ఈరోజు మనందరిపైన ఉండే బాధ్యత ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా సిస్టమ్స్ని స్ట్రీమ్లైన్ చేయాల్సిన అవసరం ఉంది. బరి తెగించినప్పుడు ఎప్పటికైనా దొరికితే శిక్ష ఉంటుంది. విశాఖ గూగుల్ డేటా సెంటర్ పై మంత్రి లోకేష్ అసెంబ్లీలో క్లారిటీ ఇచ్చారు. డేటా సెంటర్ కు నీళ్లను పోలవరం నుంచి ప్రత్యేక పైప్ లైన్ల ద్వారా తీసుకొస్తామన్నారు. అంతేకాదు డేటా సెంటర్ ద్వారా 20,000 ఉద్యోగాలు వస్తాయని, విశాఖలో పెట్టుబడులు కూడా వస్తాయన్నారు. కొందరు పని కట్టుకొని డేటా సెంటర్ పై విష ప్రచారం చేస్తున్నారంటూ మండిపడ్డారు లోకేష్. దుష్ప్రచారం నమ్మద్దండి. ఒక పట్టుదలతో, ఒక కమిట్మెంట్ తో మేము అందరం పనిచేస్తున్నాం. సో వీ హ్యావ్ టు లివ్ విత్ ఏఐ, వీ హ్యావ్ టు లివ్ విత్ డేటా సెంటర్. కానీ డెవలప్మెంట్ జరిగేటప్పుడు ఎంత స్మాల్ ఫుట్ ప్రింట్ మనం క్రియేట్ చేయగలుగుతాం అనేది మనపైన ఉన్న బాధ్యత. అది ప్రకృతిని విధ్వంసం చేస్తున్నాం అంటే అని కొంతమంది ఆరోపణలు చేస్తే ఎంతవరకు న్యాయమో ప్రజలు కూడా ఆలోచించారు. ఎస్, డెవలప్మెంట్ చేసినప్పుడు ప్రకృతి మీద కొంత భారం ఉంటుంది, కాదు నేను అన్నట్టు. కానీ ప్రజాప్రతినిధుల పైన, అదేవిధంగా మంత్రిగా నా పైన ఉన్న బాధ్యత, హౌ డు వి ఎన్ష్యూర్ దట్ ఇంపాక్ట్ ఇస్ ద లీస్ట్. అసెంబ్లీని బహిష్కరించడం చరిత్రలోనే లేదంటూ మీడియాతో చిట్ చాట్ లో సీఎం చంద్రబాబు మాట్లాడారు. సభకు రాకుండా డీఎస్సీపై బురద చల్లుతున్నారని అన్నారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చిస్తేనే విలువ ఉంటుందన్నారు. 2019-24లో సవాలు చేసి అసెంబ్లీ నుంచి తాను బయటకు వచ్చినప్పటికీ తమ ఎమ్మెల్యేలు చివరి రోజు వరకు పోరాటం వదల్లేదన్నారు. అసెంబ్లీలో చేసిన పోరాటమే అందరినీ ఆలోచింపజేసిందన్నారు. గ్రూప్ 1 అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకే సభకు రావడం లేదన్నారు. బీసీ రిజర్వేషన్లను అన్ని వర్గాలు స్వాగతిస్తున్నాయని అన్నారు సీఎం చంద్రబాబు. కీలక బిల్లులకు ఏపీ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఏపీ పురపాలక శాసనాలు 4వ సవరణ బిల్లుకు ఆమోదం తెలిపింది. దీంతో ఇకపై మేయర్, మున్సిపల్ చైర్మన్లకు ప్రత్యక్షంగా ఎన్నిక జరగనుంది. పట్టణాలు, నగరాల్లో మంచి పాలనకు ఇది నాంది అంటూ కూటమి సభ్యులు అభిప్రాయపడ్డారు. ప్రత్యక్ష ఎన్నికల వల్ల మేయర్లు, మున్సిపల్ చైర్మన్లపై కార్పొరేటర్లు, కౌన్సిలర్ల ప్రభావం ఉండదు. నిర్ణయాలు కూడా చాలా వేగంగా తీసుకుంటారని అన్నారు. మానవ అవయవ మార్పిడి సవరణ బిల్లుకు కూడా అసెంబ్లీ ఆమోదం తెలిపింది. అవయవదాత కుటుంబాలకు ప్రభుత్వం ₹1,00,000 సాయం ఇవ్వనుంది. ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ కేంద్రాలను 9కి పెంచేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. అక్రమంగా అవయవం తొలగిస్తే 10 ఏళ్ల జైలు, ₹20 లక్షల జరిమానా విధించేలా చట్టం చేసింది ఏపీ సర్కార్.